Press the bell icon on the YouTube app and never miss another update. ఈరోజు ఒక గూగుల్ పేలో ఒక మంచి ట్రిక్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, మనం ఎక్కడికి ఏ బ్యాంకుకి వెళ్ళకుండా ఓకే మన గూగుల్ పేలో మనం 2 బ్యాంక్ అకౌంట్స్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మనకే కనుక 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అంటే ఒకటి ఎస్బీఐ ఒకటి కెనరా అయినా కావచ్చు, ఏ బ్యాంక్ అయినా కావచ్చు, అంటే 2 డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి మనం పంపించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది ఎట్లా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ పే ఆన్ చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది నా గూగుల్ పే ఇంటర్ఫేస్. ఓకే, దీంట్లో మీకు తెలుసు, దీంట్లో అవార్డ్స్ ఉంటాయి మనకి. ఓకే, అదేవిధంగా మనకి దీంట్లో చాలా ఆఫర్స్ ఉంటాయి. అంటే మనం ఏ విధంగా వేరే వాళ్ళకి పే చేయాలి కూడా ఉంటాయి. ఓకే, ముఖ్యమంత్రుల ఫండ్ కూడా మనం రేజ్ చేయవచ్చు దీని ద్వారా. మన ఫ్రెండ్స్కి కూడా ఫ్రెండ్ లిస్ట్ అంతా. ఓకే, అదేవిధంగా కొత్త వాళ్ళు పంపాలన్నా కూడా వాళ్ళ నెంబర్ సేవ్ చేయకుండా కూడా మనం పంపించుకోవచ్చు. ఓకే, అది తెలుసుగా మీకు న్యూ కొట్టి ఓకే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళ పేరు ఇక్కడ వస్తుంది, పంపించవచ్చు వితౌట్ సేవింగ్. ఓకే, అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న 2 అకౌంట్స్ నుంచి ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి పంపించుకోవడం. ఓకే, ఆల్రెడీ నేను పంపించాను, అందుకే ఇక్కడ షార్ట్కట్గా చూపిస్తుంది సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అని. అయితే మనం ఇది కనిపించదు సాధారణంగా, అందుకే మనం న్యూ ప్రెస్ చేద్దాం. చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతుంది. ఓకే, బిల్ పేమెంట్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఓకే, తర్వాత ఫోన్ నెంబర్, తర్వాత యూపీఐ ఐడి, ఓకే, స్కాన్ చేయడానికి సెల్ఫ్ ట్రాన్స్ఫర్. ఇది మనం చూడాల్సింది సెల్ఫ్ ట్రాన్స్ఫర్. క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి, ఒకటి ఎస్బీఐ ఒకటి ఆంధ్ర బ్యాంక్. ఇప్పుడు నాకు ఎస్బీఐలో అకౌంట్ లేదు, బ్యాలెన్స్ లేదు. ఓకే, అందుకే ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి ఎస్బీఐకి అమౌంట్ పంపిస్తున్నాను. ఓకే, ఆంధ్ర నుంచి. ఓకే, నాకు అది రావట్లేదు. ఓకే, సరే, వచ్చింది ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ నుంచి. సారీ, తీసుకుంటుంది అది, ఎందుకో ఒకసారి బ్యాక్ అని పెడతాం. ఓకే, ఎట్లా ఇది షార్ట్కట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకుందాం. ఓకే, సెల్ఫ్ ట్రాన్స్ఫర్లో ట్రాన్సాక్షన్ చూపిస్తుంది అన్నట్టు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఇందాక పంపించుకున్నా, అందుకే ఇప్పుడు ఆప్షన్ తీసుకుంటలేదేమో ఇది, బట్ ఒకసారి ట్రై చేద్దాం. డిఫరెంట్ డిపాజిట్. ఓకే, వచ్చేసింది ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. ఓకే, డిపాజిట్ టు ఆంధ్ర చూపిస్తుంది, యాక్చువల్లీ ఎస్బీఐ చూపించాలి నాకు, అందుకే. ఓకే, ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఓకే, ఓకే, ఎంత అమౌంట్? 1000 అనుకుందాం. ఓకే, 1000. ఓకే, ఆప్షన్ ఏదైనా రాయొచ్చు, రాయకపోవచ్చు, నో ప్రాబ్లం. 1000 ట్రాన్స్ఫర్. ఓకే, పెట్టుకున్న యూపీఐ పిన్. ఓకే,
వచ్చింది. అంతకుముందు పంపించుకున్న 90 పంపించిన, 1900 పంపించిన, ఇప్పుడు 1000 పంపిస్తున్నా. చూడండి క్లియర్గా ఉంది, ఫ్రమ్ ఆంధ్ర టు SBI 1000 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఫోన్పేలో కూడా మనకి సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఫోన్పేలో కూడా టు సెల్ఫ్ అనే అకౌంట్ క్లిక్ చేస్తే మనకి అక్కడ ఈజీగా అవుతుంది. ఇక్కడ ఎట్లా అంటే సెండ్ టు డైరెక్ట్ అది హైలైట్ అయిపోతుంది. మనం ఎవరికి పంపాలో, ఏ బ్యాంక్ పంపాలో మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు SBIలో అమౌంట్ ఉంది, దీంట్లో లేదు కనుక ఇక్కడ నుంచి అడగపోయింది అన్నట్టు. అప్పుడు ఇట్లా కొడతా, ఇప్పుడు SBI నుంచి ఆంధ్రాకి వస్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక బ్యాంక్ అమౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి మన అమౌంట్ పంపించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.